మనం అనుకోవచ్చు, సీరియల్ చూస్తే, సినిమా చూస్తే ఏంటండి వచ్చే నష్టము అని. మేము ప్రతి ప్రవచనంలో చెప్తూ ఉంటాం, ప్రొద్దున సాయంకాలం భగవానుడికి దీపాన్ని పెట్టండి, సాయంకాలం పూట సంధ్యా దీపాన్ని పెట్టండి, భగవంతుడి యొక్క ఆలయంలో పెట్టండి అని చెప్తే, పూజా గదిలో దేవాలయంలో కాకుండా అందరూ టీవీలలో పెడుతున్నారు దీపాన్ని. ఏం దీపం పెడుతున్నారు? మీరందరూ కూడా పెట్టేవాళ్ళే అనమాట. అయ్యో పూజ రూమ్లో పెట్టండి అంటే మనం టీవీలలో పెట్టేస్తున్నాం. టీవీలలో పెట్టి పిల్లల్ని కూడా కూర్చోబెట్టి చూపిస్తాం. ఒక చిన్న పిల్లవాడి వీడియో చూసామండి, చిన్న పాప. ఆమెను అడుగుతారు వాళ్ళమ్మ, నాన్న నువ్వు పెద్దగయ్యాక ఏం చేస్తావు అని అంటే, ఆ చిన్న పిల్ల చెప్తుంది, అమ్మ నేను పెద్దగయ్యాక పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది. ఎంత మంచి విషయం అంటే, పెద్దగయ్యాక పెళ్లి చేసుకోవాలి కదా, సంతోషం. పెళ్లి చేసుకున్నాక ఏం చేస్తావమ్మా అని వాళ్ళ అమ్మ అడిగితే, పెళ్లి చేసుకున్నాక అత్తగారింటికి వెళ్తానమ్మా. అది కూడా సంతోషం అండి. ఈ మధ్యకాలంలో అత్తగారింటికి రాము అంటున్నారే, నువ్వే మీ అమ్మ వాళ్ళ దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి వచ్చేసేయాలి అని చెప్తున్నారు. కానీ చిన్ని పిల్ల చెప్తుంది అత్తగారింటికి వెళ్తాము, చాలా సంతోషం. అత్తగారింటికి వెళ్ళాక ఏం చేస్తావమ్మా అని అంటే, అత్తగారిని చంపేస్తాను అని. వాళ్ళ అమ్మ అడుగుతుంది, అత్తగారిని చంపటం ఏంటి అంటే, నువ్వు చూసే ప్రతి సినిమాలో కూడా అత్తగారిని చంపేస్తుంది కదా. కాబట్టి ఆ పిల్లని ఎవరు, మీరందరిలో ఎవరు అత్తగారిగా వస్తారో జాగ్రత్తగా ఉంటుంది. మనం ఏమి చూపిస్తే, మనం ఏమి వినిపిస్తే మన పిల్లలు అలా మారుతారు. మనకు అర్థం కాదండి, మనం ఎంటర్టైన్మెంట్ అని అనుకుంటాం, కానీ పిల్లలు దాన్ని సీరియస్గా తీసుకుంటారు. ఒకసారి మా ఆశ్రమానికి చిన్న పిల్లవాడు వచ్చింది, ఒక 4-5 స్టాండర్డ్లో చదువుతున్నట్టున్నారండి. అయితే వాడి ఐబ్రోకి ఇక్కడ ఒక ఘాటుగా ఉన్నదన్నమాట, ఇక్కడ ఒక ఘాటుగా. అయితే నేను ఆ పిల్లవాడిని పిలిచాను, మరి ఎక్కడ పడ్డావురా, ఇక్కడ నీకు తెగింది అని అన్నాడు. ప్రభుజీ ఇది నేను ఎక్కడ పడలేదు అని అన్నాడు. మరి ఇక్కడ ఎలా తెగిందిరా అంటే, మీరు సగమే చూసారండి, ఇక్కడ చూడండి అంటే ఇలా ఉందన్నమాట ఆ ఘాట్ వెనకాల. అయితే మేము అడిగాం, ఇదేంట్రా ఇలా వచ్చింది అని అంటే, అయ్యో మీకు తెలీదా, ఇది కొత్త హెయిర్ స్టైల్ అన్నాడు. అయితే నేను అంటే, నువ్వెక్కడ చూసావు ఈ హెయిర్ స్టైల్ గురించి అంటే, మా అమ్మగారు నాన్నగారు సినిమా తీసుకెళ్ళారండి, అక్కడ హీరోకి అలా హెయిర్ స్టైల్ ఉంది, కాబట్టి నేను కూడా అడిగి అలా పెట్టించుకున్నాను. పులిని చూసి నాకు బాధ పెట్టుకున్నాను. మనము ఎవరిని అనుకరిస్తున్నాము ఈ ప్రస్తుత సమాజంలో అనేది చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎవరి మాటలు మనం వింటున్నాం, ఎవరి సాంగత్యంలో మనం వింటున్నాం,